ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియలేనటువంటి పరిస్థితి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకు కనబడతా ఉన్నది. ఏ పాలన అయినా కూడా ఒక పాలితుడి యొక్క ఆదర్శాన్ని తీసుకుంటారు. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే, ఇలా ఇక్కడున్నటువంటి పాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి పేరు చెప్తే పిల్లలు నిద్రలేస్తలేరు, జడుచుకుంటా ఉన్నారు. ఆయన చూడాలంటేనే భయపడతా ఉన్నారు. ఇవాళ తెలంగాణ పరిస్థితి కూడా ఆ పరిస్థితులకి ఇలా నెట్టివేయబడ్డది. చాలా రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు చాలా అసహించుకుంటా ఉన్నారు, చీత్కరించుకుంటా ఉన్నారు. ఏదన్నా యూట్యూబ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు మాట్లాడిన దాన్ని ఏదన్నా యూట్యూబ్లో ఎక్కడన్నా కింద మెసేజ్లు చూస్తే ఏ ఒక్కటైనా ఈయన బుద్ధిమంతుడో, అరే మంచిగా మాట్లాడుతున్నాడనో, ఎలాగో మంచి పరిపాలన సాత కాదు, కనీసం 4 మంచి మాటలన్నా మాట్లాడుతుండేమో అని చూస్తే కూడా వెతికినా కూడా ఒక్క మంచి మాట కూడా మనకు వినబడదు, కనబడదు. చదువుదామంటే కూడా మనకు దొరకలేనటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. సర్దుకొని చాలా ఎక్కెక్కి ఏడుస్తారు చూడు. తెలంగాణలో ఎవరన్నా ఆత్మీయులు పోతే ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటారు. ఇలా ఎక్కి దుఃఖపడుతూ తన దుఃఖాన్ని తనలో దాచుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణ కనబడుతుంది. ఎందుకనంటే ఇలా దాసి తెలంగాణ రాష్ట్రాన్ని దయ్యాల పాలు చేసినట్టు అయిపోయి, గింత కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇసొంటోనికి అప్పచెప్పినామని చెప్పేసి జనాలు దుఃఖపడుతున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉన్నది. నిన్న 2 సంవత్సరాల తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికలు కూడా చాలా గ్రామాలల్లో మనం అందరం కూడా చూసినాం. ఒక 10 సంవత్సరాల కాలంలో పల్లెల రూపురేఖలనే మార్చేసిండు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. పల్లెల్లో అభివృద్ధి పరుగులు తీసింది. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా పచ్చని హరితవనాలు కనబడేటివి. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వైకుంఠధామాలు, స్వర్గధామాలు కనబడేటివి. ఏ బాటంట వెళ్తా ఉంటే పచ్చని చెట్టు చుట్టల్లాగా పలకరించే పరిస్థితి మనం చూసినాం. నిండైనటువంటి చెరువులు కనబడేటివి, గలగలా పారుతున్న కాలువలు కనబడేటివి. పల్లె కూడా పరిశుభ్రతతో కనబడినటువంటి పల్లెలు మనం చూసినాం. ఇవాళ అట్లాంటి పల్లెలన్నీ కూడా అంటే శ్మశాన వాటికలను వైకుంఠధామాలుగా, స్వర్గధామాలుగా కనబడ్డటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలన నుంచి ఇలా శ్మశాన వాటికలు అంటే మళ్ళీ గ్రామాన్ని కూడా శ్మశానంగా మార్చినటువంటి సందర్భంలో చాలామంది ప్రజలు కూడా ఆందోళన చెంది తిరుగుబాటు చేసి చేతనైతే లేదా, లేకుంటే ఎలక్షన్లు పెట్టే పరిస్థితి లేరా అన్నటువంటి పరిస్థితికి వచ్చి గ్రామస్తులే చందాలు వేసుకొని గ్రామంలో ఉన్నటువంటి మౌలిక వసతులను ఏర్పరచుకొచ్చుకున్నటువంటి సందర్భంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టినటువంటి విషయం కూడా మీ అందరూ కూడా తెలుసు. మరి ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా సుదీర్ఘమైనటువంటి కాలం తర్వాత నేను గొప్పోని, నేను సిపాయిని, నాకు ఎదురే లేదు, నేను ఈడ వీకినా, నేను ఆడ వీకినా, నేను కంటోన్మెంట్లో వీకినా, నేను జూబ్లీ హిల్స్లో వీకినా, ఇగ చూడుర్రి అని చెప్పేసి పిట్టల దొరలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టిన తర్వాత ఎంత విచిత్రమైన పరిస్థితి అని అంటే, మొత్తం కనబడే సుక్కలని నాయ అంటున్నాడు. సుక్కలను చూసి లెక్కలు పెట్టుకుంటా ఉన్నాడు. అగో అది నాదే, మూల సుక్క నాదే, ఈ సుక్క నాదే, గోకు సుక్క నాదే, నాదే అని. పార్టీలో గుర్తులు లేవు. మొత్తం గెలిచిన వాళ్ళని అన్ని కుప్ప నాయ అని చెప్తా ఉన్నాడు. జనం నవ్వుకుంటా ఉన్నారు. చాలా గ్రామాలలో నవ్వుకున్నారు. వీనికి వ్యతిరేకంగానే మొత్తం ప్రజలందరూ కలిసి గెలిపిస్తే గెలిచిన వాళ్ళ నావోడు అని చెప్పుకుంటారు అని చెప్పేసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు, గెలిచిన సర్పంచులు నవ్వుకుంటా ఉన్నారు. సరే అధికార పార్టీ కాబట్టి లెక్కలేసుకున్నారు. అధికార పార్టీ కాబట్టి కనిపించేటి అన్ని మాయ అని చెప్పేసి లెక్కలేసుకున్నారు. వాళ్ళ అధికారం యొక్క టీవీలలో కావచ్చు, వాళ్ళ అధికారం యొక్క మీడియాలో కావచ్చు, వాళ్ళ అధికారం యొక్క యూట్యూబ్లలో కావచ్చు, 6,000 గెలిచినాం, 7,000 గుంజినాం, 4,000 గుంజినాం అని ఎవరికి వాడే లెక్కలేసుకొని ఓహో అని చెప్పుకున్నారు. మొత్తం లెక్క తీసి వాళ్ళ అధికార లెక్కలలో కూడా మనం చెప్తే 4,000 పైచీలుగా బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులే గెలిచిన పరిస్థితి మనం ఉన్నాం. మనమే చూసినాం. వాళ్ళ లెక్కలు మనవి కావు. అసలు లెక్కలు తిస్తే వాళ్ళు 4,000 గెలితే మేము 8,000 చిల్లర గెలిచినట్లు లెక్క. ఎందుకంటే నా మానకొండ నియోజకవర్గంలో కూడా నేను 72 గెలితే వాళ్ళు 62 గెలిచిండు. మొత్తం లెక్కలు రాసుకుంటే మొత్తం వేసుకుంటా ఉన్నారు. అంటే నేను ఏంటంటే ఇట్లా అక్కడక్కడ గోల్మాల్ చేసి ఇలా మేమే గొప్పగా గెలిచినామని చెప్పేసి ఒక ఆత్మీయమైనటువంటి సమ్మేళనం పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను పాలమూరు వెళ్ళి నేను పాలమూరు బిడ్డనని చెప్పేసి పెట్టినాడు. నేను నిజంగా చెప్తా ఉన్నా, సిగ్గుపడాలి. మాకు ఇట్లా మాట్లాడడం ఇష్టం లేదు. ఇలా క్రిస్టమస్ చాలామంది శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు. రేపటి క్రిస్టమస్ శాంతిని కోరుకుంటుంది అని చెప్తాడు. శాంతి కరుణామయుడు యేసుక్రీస్తు కాబట్టి ఎవరన్నా ఒక్కరోజు ముందుగానే అందరు కూడా శుభాకాంక్షలు చెప్తాడు. ఇది శాంతి వర్ధిల్లాలి, దీనిలో కరుణ కలగాలి, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చల్లగా ఉండాలని చెప్పేసి ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఒక సందేశాన్ని ఇస్తాడు. కొత్తగా గెలిచినటువంటి సర్పంచులకు
ఒక ముఖ్యమంత్రి ఏం మెసేజ్ ఇవ్వాలి? మీరు నేను పాత్రికేయ మిత్రులను వాళ్ళ ముందు వాళ్ళ సాక్షిగా ఇవాళ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, వాళ్ళ పాలకులను అడుగుతా ఉన్నా. ఏం అడుగుతారు ఎవరైనా కూడా? కొత్తగా గెలిచిన సర్పంచులు, మన మీద బాధ్యత ఉంటుంది, చాలా గొప్పలుగా అభివృద్ధిని జరిపించుకోండి, నేను మీకు అండగా నిలబడతా, ఇప్పటికే గ్రామాలలో ఎలక్షన్ పెట్టి లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా మనకు ఉన్నది ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళ కాలమే కాబట్టి మీరు గొప్పగా చేసుకోండి అని చెప్పేసి ఎవరైనా హితబోధ చేస్తూ ఉంటారు. సర్పంచ్ యొక్క విధులు నిధుల నిర్వహణ గురించి చెప్తా ఉంటాడు. మరి ఈయన ఏం చెప్పిండు అక్కడ? ఏం నేర్పించినాడు? ఎలా రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కొత్తగా గెలిచిన ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన వాళ్ళందరికీ ఏం మెసేజ్ ఇచ్చినాడు? ఏం భాష నేర్పించినాడు? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు చాలామంది సర్పంచులు బాధపడ్డారు, చాలామంది సర్పంచులు తిట్టుకున్నారు. కొంతమంది వీని సన్మానం పిట్ల గిసొంటని చేతులు మాకు సన్మానం కూడా వద్దని వెనకసూరు కూర్చొని వెళ్ళిపోయినటువంటి ఫోటోలు కూడా నాకు తెలియదు ఫేస్బుక్లలో వచ్చినాయి. గిసొంటిని రండ భాష మాట్లాడటంతో ఈ భూతల భాష మాట్లాడటంతో మేము సన్మానం చేసుకోవడం ఏందా, ఎంతో చాలా గొప్పగా నన్ను గెలిపించారు అని చెప్పేసి కొంతమంది సర్పంచులు రేవంత్ రెడ్డి గారు సన్మానాన్ని కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి నిన్న సభలో మనకు కనబడ్డది. ఏం భాష మాట్లాడిండు? అదేమన్నా భాష అంటారు దాన్ని? ఏమన్నా మనిషి అనటోడు, మనసులో పుట్టినోడు ఎవడన్నా మాట్లాడే భాషనే నావి? మేము ఒక్కటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని. వాడు ఎవడు అంటారు చూడు, అదే పాన్ పరాగ్ భాష, గుట్క భాష, ఇంతకన్నా మంచిగా మాట్లాడతారు. ఎప్పుడన్నా క్రాస్ రోడ్లో చౌరస్తాలు మనం అటిపోతా ఉంటే ఆడ ఆడిపించేటోళ్ళు గీలు అందరూ ఉంటారు, ఇట్లా చల్లుకొని ఇట్లా ఒట్టుకొని దౌడకు పెట్టుకొని వాడు మంచిగా మాట్లాడతాడు. ఈయనకన్నా ఏం భాష సార్ అది మాట్లాడేది? ముఖ్యమంత్రి గారు మీరు ఏం భాష మాట్లాడుతూ ఉన్నారు? అంత అహంకారం అనేది మనిషికి మంచిది కూడా కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే మాట మాట్లాడితే చాలు, నీ అంత చూస్తాం, నువ్వు లేకుండా చేస్తాం. ఎవరిని లేకుండా చేస్తారు? ఇలా భారతదేశంలో నెహ్రూ పేరు చెప్పుకొని బతుకుతా ఉన్నారు, ఇందిరమ్మ పేరు చెప్పుకొని ఇంకా ఇంటింటికి సీరలు అని తిరుగుతూ ఉన్నావు. ఆమె చచ్చిపోయి 40 ఏళ్ళు దాటిపోయినది. నీ పార్టీ పరిస్థితి గట్లా ఉంది. మేము ఇది చేస్తాం, మా పార్టీ పాలసీ విధానం ఇట్లాంటిది అని చెప్పేసి పరిస్థితి లేదు నీకు. ఇలానట ఇట్లాంటి మొగానట ఇక తెలంగాణ తీసుకొచ్చినవాడు పార్టీనే లేకుండా చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే నిజంగా మాలాంటి ఉద్యమకారులకు మాకు నవ్వొస్తూ ఉన్నది. అసలు ఫస్ట్ నీ పార్టీ ఉంటుందా చూసుకోమని మేము అడుగుతూ ఉన్నాం. యాడున్నది నీ పార్టీ? ఈ దేశంలో 29 రాష్ట్రాలల్లా ఎన్ని రాష్ట్రాలలో ఉన్నది సారు? ఎన్ని రాష్ట్రాలలో ఉన్నది అని అడుగుతున్నాం నిన్ను. అయిపోయింది నీది ఒడిసిన చరిత్ర, కాంగ్రెస్ చరిత్రనే ఒడిసిన చరిత్ర. ఇలా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ చరిత్ర, తెలంగాణ ప్రజలకు అది భరోసా చరిత్ర. తెలంగాణ రేపటి తరానికి, ఒక్క తరానికి కాదు 10 తరాలకు కూడా ఈ తరంలో ఉన్నటువంటి 2014లో 2001 నుంచి కేసీఆర్ అనే ఒక వ్యక్తి తెలంగాణ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో భాగస్వాములైనటువంటి చరిత్రకు ఈ పార్టీకి ఉంది, ఇందులో పనిచేసిన వాళ్ళకు ఉన్నది. మరి నీ పార్టీకి ఆ చరిత్ర ఉన్నదా? ఇలా ఎక్కడైనా నువ్వు కనబడతా ఉన్నావా? ఇలా నువ్వు దేశంలో నువ్వు ఉన్నదే 3 రాష్ట్రాలలో ఉన్నావు. ఒకటి కర్ణాటక, అది వీక్తుంది రేపో మాపో, అది అయిపోయింది. వాడు అడుగుంజా ఇడుగుంజా 2 రోజులలో అది ఒడిచిపోతుంది. హర్యానోడు అంచుకు మామిడిగా తొక్కులాక్కున్నాడు, వాడు తొక్కులెక్కున్నాడు. ఇంకొకటి మొత్తం అంతా రాష్ట్రం ఇక తెలంగాణ నీది. ఇదేం రాష్ట్రం ఇది? మొత్తం దోయాలే, దాయాలే, పంపాలే. నీ రాష్ట్రం ఉన్న దేనికోసం అని అడుగుతా ఉన్నాం. నేను ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నా అంటే పదే నీ ఈపు నువ్వు చక్కగా చూసుకో, ఒక్కసారి వెనుకకు మళ్ళీ చూసుకో, ఈ దేశం వైపు చూడు. ఎక్కడన్నా మీరు ఆదరించే పరిస్థితి ఉన్నదా? బీహార్లోని పరిస్థితి ఏమైనది? ఏ రాష్ట్రంలోన్నా మేము జాతీయ పార్టీ మాది, తెలంగాణ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీ మాది అని చెప్పేసి ఏకుడు పీకుడు డైలాగులు కొట్టిడే తప్ప, రాసిచ్చిన డైలాగులు కొట్టిడే తప్ప అసలు దేశంలో నీ పార్టీకి ఏమైనా దిక్కు దివాను ఉన్నదా? ఎలా మాట్లాడేటప్పుడు చూసుకోవాలి కదా. నువ్వా మొత్తం భవిష్యత్తే లేకుండా చేస్తా, ఇదే లేకుండా చేస్తా అని మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. మేమేమంటున్నామంటే దయచేసి నాకు ఆయన మాట్లాడిన భాషను చాలా గొప్పగా కూడా నేను మాట్లాడతా, కానీ ఎందుకో నాకు కొంచెం సంస్కారం అడ్డొస్తూ ఉన్నది. కొంత అడ్డొస్తూ ఉన్నది. ఎందుకనంటే మంచికో చెడుకో 6 గ్యారంటీల పేరు చెప్పిరు, మోసం చేసిరు. 420 హామీలు ఇచ్చిరు, మోసం చేసిరు. ఒక్కసారి చూడురు అని కడుపులో తలబెట్టిరు, కాళ్ళు మొక్కిరు, అన్నీ చేసిరు. ఒకసారి అవకాశం ఇచ్చినందుకు కర్మగాలి ఈ తెలంగాణ తల్లికి ఏం చెరొచ్చింది? ఇలా వల ఏడ్చే పరిస్థితులు వచ్చినది. ఇలా అట్లాంటి నేను ముఖ్యమంత్రి అయినావు కదా, అవునన్నా కాదన్నా నాకు కూడా నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి మా ముఖ్యమంత్రి అనేటోడు గొప్పగా ఉండాలి, మా ముఖ్యమంత్రి అనేటోడు గొప్ప పాలన చేయాలి, మా ముఖ్యమంత్రి అనేటోడు సంస్కారవంతంగా ఉండాలని నేను కోరుకున్నాను. కాబట్టి కొంత నేను ఏమి అనలేకపోతున్నా, కానీ నువ్వు మాట్లాడే భాష ఏమన్నా చక్కదనాల భాష మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు. మీరు చూడండి, మొత్తం ఈ భూమి నేనే పుట్టించిన, ఈ భూమికి నేనే రాజును అని మాట్లాడడం సరి అనేది కాదు.
ఒక్కసారి నీ చరిత్ర ఎక్కడ మొదలైంది, నువ్వు ఎక్కడి నుంచి మొదలు పెట్టినావు, నువ్వు ఎక్కడ దాకా వచ్చినావు అనేది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇలా రెండు విషయాలు నేను మీకు మాట్లాడే పరిస్థితులు వస్తే ఒక రెండు విషయాలు మీతో నేను మాట్లాడాలి. మొన్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం మాట్లాడినారు? పాలమూరు నల్లగొండ, ఒకప్పుడు పల్లె పల్లెన పల్లేదు మొలిసే పాలమూరులోన అని పాటలు పాడుకున్నాం. శేతానం ఏడుందిరా తెలంగాణ సేలన్ని బీల్లాయరా అని కన్నీళ్ళ మీద కైగట్టుకొని ఉండు అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్నా అని చెప్పేసి బొంబాయి బస్సు కోసం దరఖాస్తులు పెట్టినటువంటి పాలమూరు జిల్లాలో ఇలా మళ్ళీ కొంచెం ఊపిరి పీల్చుకున్నది బతుకమైన బిడ్డ మళ్ళా మన దగ్గరికి వచ్చినాడు, పాలమూరికి వచ్చినాడు, నల్లగొండకు వచ్చినాడు. రంగారెడ్డిలో ఇప్పుడిప్పుడే కొంచెం పుంజుకుంటున్నటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ వలసలు పోయే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు ఎత్తిపోతల గురించి కొంచెం మాట్లాడండి అయ్యా అన్నాడు. మాట్లాడద్దా మరి? ఎండిపోనా పాలమూరు ప్రజలు? మళ్ళీ వలస పోనా? నువ్వే అన్నావు కదా, ఓ ప్రతిపక్ష నాయకుడు సలహాలు స్వీకరిస్తాం, మరి ఉంటే వారి సలహాలు స్వీకరిస్తాం అని చెప్పినాడు. మరి కేసీఆర్ మాట్లాడిన దానిలో ఒకటి రెండు అటు పదాలు ఉన్నప్పటికీ ఉండొచ్చు. మరి ఆయన మాట్లాడిన మంచిని కూడా నువ్వు తీసుకోవాలి కదా. అట్లాంటి పెద్ద మనిషి గురించి ఎంత నీచమైన భాష మాట్లాడినావు రేవంత్ రెడ్డి గారు మీరు అనొచ్చు నా సారాది. అంత అహంకారం ఏంది నీకని మేము అడుగుతా ఉన్నాం. జాబ్ ఇస్తాడట ఈయన కేసీఆర్ గారికట. షేక్ మస్తాన్ ఉన్నాడు షేక్పేట్లో, అక్కడ జాబ్ ఇస్తావా? ఇది నీ అహంకారం? నువ్వెంత, నీ బతికెంత, నీ విలువెంత? ఆయన కాలి గోరికున్నటువంటి విలువ కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఈ తెలంగాణ రాష్ట్రాని కోసం తన పదవిని త్యాగం చేసి తన ప్రాణాన్ని పరంగా పెట్టి 14 సంవత్సరాలు అనేకమైనటువంటి అవమానాలు ఎదుర్కొని అనేకమైనటువంటి పోటారాటాలు ఎదుర్కొని చివరికి తన ప్రాణాన్ని త్యాగం చేసుకొచ్చి పార్లమెంటుని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి. ఇలా ఆ వ్యక్తి పోరాటం చేసినప్పుడు నువ్వు ఏడవన్నావు? నేను అడుగుతున్నా నిన్ను. ఎక్కడన్నా జై తెలంగాణ అన్నవా? తెలంగాణ అనే పదాలు నీకు తెలుసా? ఒక్కడన్నా ఒక్క తెలంగాణ ఉద్యమకారుని పేరు నువ్వు చెప్పగలవా? మాట్లాడేటప్పుడు ఉండాలి. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి నీ ముఖానికి ఒకసారి వచ్చి ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి అయినావు. ఇలా అదే లేకపోతే నీ బతికేంది ఒకసారి నువ్వు ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. మాకు అనరాదా? పెద్ద అంత అగౌరవంగా మాట్లాడినావు కదా, మాకు కూడా అనొస్తున్నది. అంటే చాలు పేగులు మెడకేసుకుంటాం అని చెప్తా ఉంటావు కదా. మరి ఆ పేగులది క్లీన్ చేసే జాబ్ కూడా ఉన్నదట. ఎందుకంటే నీకు పాలించే శాతం అయితే లేదు సార్. నీతో అయితే లేదు, నీకు పాలన వస్తలేదు, ఎట్లా పరిపాలించాలో తెలియదు, ఏం చెయ్యాలో కూడా తెలియలేని పరిస్థితులు ఉండి ఏం చేస్తున్నావు? ఎవడన్నా తెలివిగాలోడు ప్రశ్నిస్తే చాలు వాడిని అరెస్ట్ చేయాలి, వారి మీద సోషల్ మీడియాలో బూతులకు పురాణాలు పెట్టియాలి, లేకుంటే బెదిరియాలి. నీకు పాలన వస్తలేదు, నీకు పరిపాలన చేత కాలేదు కాబట్టి ఇవాళ ఇట్లాంటి భాష మాట్లాడుతాం. దాని నుంచి కప్పిపుచ్చుకోవడాని కోసం ఇలా కేసీఆర్ను టార్గెట్ చేయాలి. పాలమూరు నీళ్ళ గురించి అడగద్దంటే కేసీఆర్ను టార్గెట్ చేయ. మొన్నటిదాకా ఓటు మాట్లాడినావు. ఇలా మేము అడుగుతా ఉన్నాం, మేము కూడా అంటున్నాం సార్ నువ్వు కూడా ముఖ్యమంత్రి కదా, మేము ఇట్లా అనగానే నీకు బాధ అనిపిస్తుండొచ్చు. మరి కేసీఆర్ గురించి తెలంగాణ తీసుకొచ్చిన సార్ గురించి మాట్లాడితే మా గుండెలు ఎంత అవిసిపోతున్నాయి. నిన్ను కూడా మేము అడుగుతూ ఉంటున్నాం. మరి అక్కడ క్లీన్గా ఉన్నదట. నీకు ముఖ్యమంత్రి పాలన చేతనైతే లేదు కదా. మస్తాన్ దగ్గర పేగులు క్లీన్ చేయడం స్టోర్ దొరకలేడట, వాడు దెంక పీకిండట. నువ్వైతే మంచిగా క్లీన్ చేస్తావు కదా, పేగులు క్లీన్ చేస్తావు, మంచిగా బోటి మెడలు వేసుకొని తిరుగుతూ ఉంటావు. నీకు కూడా ఇంత బోటి పెడతాడు, సాయంత్రం పూట సప్పరించుకుంటా నువ్వు చేసుకునే కార్యక్రమాలు నువ్వు చేసుకో సార్. మంచిగా బోటి మెడలకు వేసుకో, అందరికీ మెడలెత్తా పేగులు మెడకెత్తా అని ఎక్స్పర్ట్ వాట కదా నువ్వు ఆ పనే చేయి. మరి నీకు కూడా మస్తాన్ రెడీగా ఉన్నాడు ఇప్పుడు చాలా. ఎందుకంటే బోటి చాలా పెద్దది కదా, పేగులు ఈకలు తీయాలంటే చాలామంది కావాలి. ఆయన కూడా వెయిట్ చేస్తున్నాడు సార్. మాట్లాడేటప్పుడు సంస్కారం ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారు. మీకు ఇదా నువ్వు మాట్లాడేది? ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రశ్న వేస్తే జవాబు చెప్పాలి శాతనైతే. నువ్వు దాన్ని విడిచిపెట్టుకొని వ్యక్తిగతమైనటువంటి దూషణాలు హరీష్ అన్న గురించి మాట్లాడుతూ ఉంటాడు. అసలు హరీష్ అన్న గురించి నీకేం తెలుసు అని అడుగుతున్నా. హరీష్ అన్న వ్యక్తి నీకన్నా ముందే మంత్రి అయినా సారు, నువ్వు గుర్తుపెట్టుకో. ఓ అని అడుగుతున్నావు. నీ ముఖానికి ఏమన్నా మంత్రి అయినా అవే నువ్వు? ఏదో ఆ ముసలోళ్ళు ఉన్నారు, శాతగానోళ్ళు ఉన్నారు కాబట్టి సడుకున గుంజుకొని కూర్చున్నావు తప్ప నీకు అసలు ఆ కాంగ్రెస్ వాళ్ళు సక్కనోళ్ళు అయితే నువ్వు ఇక్కడ దాకా అత్తువా సారు? ఇజ్జత్ ఉండాలి. అసలు కాంగ్రెస్ పేరు తీయడానికి నీకు అసలు విచిత్రమైన పరిస్థితి కనబడుతుంది. పాపం వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని వాళ్ళ ఈపుల మీద కూర్చొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నావు సారు. రేవంత్ సారు ఒకటి మాట్లాడాలి. నీకన్నా ముందుగానే మంత్రి అయిండు హరీష్ అన్న. తెలంగాణ కోసం రాజీనామా చేసిన మంత్రి పదవిని వదులుకున్నాడు హరీష్ అన్న. తెలంగాణ కోసం 4 సార్లు రాజీనామా చేసినాడు హరీష్ అన్న. అట్లాంటి హరీష్ అన్న గురించి మాట్లాడతావా నువ్వు? హరీష్ అన్న జై తెలంగాణ అన్న రోజున నువ్వు ఎవరికి జై కొట్టినావు? చంద్రబాబు కొట్టలేదు జై. చంద్రబాబు సంకల దూరలేదు. తెలంగాణ అడ్డుకున్నటువంటి చంద్రబాబు గారి దగ్గర బంట్రోతులాగా పనిచేసినావు. నువ్వు తెలంగాణ కొట్లాడినటువంటి వీరుల గురించి నువ్వు మాట్లాడొచ్చునా? ఆకాశం అంతే. ఎస్, బరాబరి చెప్తున్నాం. 6 అడుగుల బుల్లెట్టు, తెలంగాణ ఉద్యమ బుల్లెట్టు హరీష్ అన్న, గుర్తుపెట్టుకో. నీలాగా చెక్క తుపాకుడు కాదు.
చెక్క తుపాకేసుకొని ఏమంటారు సినిమాలో, చెక్క తుపాకేసుకొని గట్టు మీద పోతున్న ఒక పిట్టనన్న కొట్టడే అని ఒకటి ఉంటుంది. ఒక సినిమాలో ఉంటుంది, ఒక పిట్టనన్న పిట్టడే సోగాడు సోగాడు అని. ఆ సోగ్గాని పాటలు వేసుకొని చెక్క తుపాకులు వేసుకొని చంద్రబాబు ముంగట నడవలేదు. వీరులాగా బుల్లెట్లు దడదడ ఉన్నా కూడా బాంబుల వర్షం కురిసిన, బారుపి రంగులు మోగిన, ఎత్తిన జెండా దించకోయి తెలంగాణకు జయాన్ని నడిచినటువంటి వ్యక్తులు కదా వీళ్ళు. హరీష్ అన్న వెనుకకు పోయినాడు, ఏమన్నా ఎరవేట్ల నీలాగా వెనుకకు పోయిందా? అట్లాంటి వ్యక్తులు ఆకాశం నువ్వు చూడాలంటే బరాబరి చెప్తున్నాం, నువ్వు చూడాలంటే నీ తల ఎత్తి చూడాల్సిందే. హరీష్ అన్న వ్యక్తిత్వాన్ని కానీ, హరీష్ అన్న పోరాటాన్ని కానీ, హరీష్ అన్నను కానీ. ఎంతనాయను అది 6 అడుగులు అయితే నువ్వు 3 అడుగులు, నువ్వు 3 అడుగులు, అది 6 అడుగులు. ఇది ఎక్కడున్నది, ఇది ఎక్కడున్నది ఒకసారి చూసుకో సారు. కాళ్ళ కింద నువ్వున్నావు, ఆకాశంలో తల అయినున్నది. మాట్లాడేటప్పుడు చక్కగా చూసుకోవాలి. అది మేమంటారు చూడు, తిట్టించుకోవద్దు. ఇంకోంటే కేటీఆర్ను పట్టుకొని తిడుతూ ఉంటాడు, కేటీఆర్ను పట్టుకొని తిడుతూ ఉంటాడు. అద్దంలో చూసుకోనట బరాబరి చూసుకుంటాడు. హీరో, ది హీరో ఆఫ్ తెలంగాణ కేటీఆర్, గుర్తుపెట్టుకో. ఎంత చక్కగా ఉన్నాడా ఆయన. నీ ముఖం చూసుకో ఒకసారి. ఏడుతారు పోరగాలు నీ ముఖం చూస్తే. విచిత్రమైన పరిస్థితి. కానీ ఎవ్వని పడితే వానికి వీని ముఖం మంచి లేదు, వాని ముఖం మంచి లేదు. నీ ముఖం మంచిగా ఉన్నదా? నాకు నిజంగా బాధ అనిపిస్తూ ఉన్నది. మాటికి ఎన్నిసార్లు మాట్లాడతావా? ఏమో అందరిలాగా కేటీఆర్ పోయి అమెరికాలో చదువుకొని ఉద్యోగం చేసుకొని తన కోసం బతకలే. అమెరికా నుంచి వచ్చినాడు, ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు అని చెప్తున్నాం మనం. ఉద్యమంలో ఉన్నాడు, బరాబరి తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిండు, తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసినాడు, తెలంగాణ కోసం జైలుకి వెళ్ళిండు, తెలంగాణ కోసం లడాయి చేసినాడు. ఆయనకున్న చరిత్రలో ఇది ఒకటని ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. అమెరికా అంటే బాత్రూమ్లు గడువుడేనా? ఇజ్జత్ ఉండాలా? ఎన్ఆర్ఐలు ఇలా సోషల్ మీడియాలో పెట్టిర్రు, పొట్టి తిడుతున్నారు. అవి చదువు గుండాకి చచ్చిపోతావు. అమెరికా అనగానే బాత్రూములు దొంగడు, అమెరికా అనగానే బాత్రూములు. అసలు నాకు నిజంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి సారు, నువ్వు తెలుసుకో సారు, నీకు చదువు చక్కగా రాదు, ఏది చక్కగా. అమెరికాకు పోయినా మన బిడ్డలు ఇలా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు పెట్టిరు, పెద్ద ఫార్మా రంగాలు నడిపిస్తున్నారు, ఇండస్ట్రియల్ నడిపిస్తూ ఉన్నారు, పెద్ద కంపెనీలకు సీఓలుగా ఉన్నారు కదా మనోళ్ళు. అమెరికా పోయినోళ్ళ బాత్రూమ్లో చేస్తాడా? మరి మీ అన్ననో తమ్ముడో ఉంటాడు కదా ఒక ఆయన, అదే రోజు బాత్రూంలో తమ్ముతుండే. అడుగు మరి ఒకసారి మీ వాళ్ళకి ఫోన్ చేసి, తమ్ముడా నువ్వు ఏం చేస్తున్నారో అంటే మరి బాత్రూంలో అడుగుతుండే. ఆయన కూడా చాలా రోజులు అయిపోయి అమెరికాలో. నువ్వు కూడా పోతున్నావు కదా అప్పుడప్పుడు, నువ్వు కూడా గదే పని చేసి వస్తున్నావా అమెరికాలో? నేను అడుగుతున్నా సారు. అమెరికా ఓడు అనగానే బాత్రూమేనా అంటే ఎన్ఆర్ఐలను నువ్వు అవమానిస్తున్నావా? నువ్వు ఉన్నత చదువులకు వెళ్ళినటువంటి బిడ్డలయా, నీ ముఖానికి ఎట్లావు అమెరికాకు పంపించే శక్తి లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు స్కాలర్షిప్ ఇచ్చిండు, ఓవర్ స్కాలర్షిప్ ఇచ్చి 20 లక్షల రూపాయలు విమానం టికెట్ ఇచ్చి పిల్లలను పెద్ద ఉన్నత చదువులకు అమెరికా, లండన్, కెనడా, రష్యా, ఆస్ట్రేలియా ఎక్కడ పడితే అక్కడ పిల్లలను చదువుకోవడానికి పైసలు ఇచ్చి నా తెలంగాణ బిడ్డలు గొప్పగా చదువుకోవాలని చెప్పేసి ఆలోచన చేసి పంపించిండు వాళ్ళకు. ఇక నువ్వు అట్లాంటి బిడ్డలను పట్టుకొని అమెరికా అనగానే బాత్రూమ్గా అడిగిండు, ఇది కానీ ఎంత అవమానకరమైన రీతిలో మాట్లాడడం అనేది మంచిది కాదు రేవంత్ రెడ్డి గారు. ఇది నీకు మంచి కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలను, బాత్రూమ్లు కడిగేటోళ్ళు, షాపింగ్ మాల్లో పనిచేసేటోళ్ళు, ఊడ్చేటోళ్ళు అని చెప్పేసి అవమానంగా మాట్లాడడం అనేది ఇది నీ పద్ధతి మంచిగా లేదు. దయచేసి వాళ్ళని అవమానపరచకు అని చెప్తా ఉన్నా. ఎందుకంటే నువ్వు కూడా పోతున్నావు, నువ్వు కూడా చేస్తూ ఉన్నావు. ఇంకేమన్నా అంటే చాలు. ఆంధ్రాలో చదువుకున్నాడు, బరాబరి చదివిండు. అప్పుడు తెలంగాణలో మీ ముఖాలకు చదివి ఎక్కడ అంటుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు మొత్తం వాళ్ళే కదా ఇక్కడ చదువులు. తెలంగాణ చదువులు ఆగమైపోయినాయి కదా. మా పిల్లలందరూ విద్యార్థులని ఇక్కడ పోరాటాలు చేశారు, మాకు మంచి విద్య కావాలని పోరాటం చేశారు, మంచి సర్కారు స్కూల్ కావాలని పోరాటం చేసినారు, తెలంగాణ విద్య కోసం పోరాటం చేసినారు. ఇక్కడ లేనప్పుడే కదా అక్కడ చదువుకొని వచ్చి అమెరికాకి వెళ్ళి ఆడ చదువుకొని వచ్చి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలే కదా ఆయన మేధస్సును, ఆయన జ్ఞానాన్ని తెలంగాణ కోసమే పెట్టిండు కదా కేటీఆర్. అట్లాంటివి పెట్టుకొని ఆంధ్రకు పోయి చదివిండు. మరి నువ్వు ఆయన ఆంధ్ర పోయి చదివి మళ్ళీ వచ్చినాడు, నువ్వు ఆంధ్రకు శాశ్వతంగా అల్లునే చేసుకున్నావు కదా. అదే నీ విచిత్రం కూడా చదివేత్తనే నీకు నొప్పి పెడితే మరి నీ అల్లుడేవాలే నాకు చెప్పు. ఇలా నీ భీమవరంకి నీ ఎక్కడ చెప్పు. నీ బిడ్డనే భీమవరంలోకి ఇచ్చినావు, నీ వియ్యాంకుడు భీమవరం, నీ సంబంధాలు భీమవరం, నీ వ్యాపారాలు అన్నీ ఆంధ్రలోతోనే కదా. అంతెందుకు నీ గురువు గడ్డం బాబు, ఆంధ్ర బాబు, నువ్వు అదే పార్టీలో పనిచేసినావు కదా, ఆంధ్రలో కలిసి పనిచేసినావు, ఆంధ్రలో బూట్లు మోసినవు, ఆంధ్రలోకి సేవకునిగా పనిచేసినావు, ఆంధ్రలో ముంగట బండ్ల మింగట ఉరికినవు. నువ్వు మాట్లాడొచ్చునా? ఆంధ్ర అని ఉరకొచ్చునా? పొద్దున్న లేస్తే మరి నీ వ్యవహారం ఎవరితో నడుస్తూ ఉన్నది? అది మాట్లాడడం పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. మీరు ఇంత చిల్లరగా, ఇంత నీచంగా, ఇంత చిన్నగా మీరు ఆలోచించద్దు. మరి మొన్నెందుకు పోయినావు? మొన్న పోయినావు కదా. మొన్న పోయి ఎస్ఆర్ నగర్కి వెళ్ళి, ఎస్ఆర్ నగర్లో మొత్తం ఎలక్ట్రానిక్స్ ఫంక్షన్లో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టేస్తా, నేను ఇది చూపిస్తాను. మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు? వాగ్దానాలు ఎందుకు ఇచ్చినావు? నీ అవసరానికి వాళ్ళ బూట్లు నాకుతావు ఆంధ్రలో. ఇలా ఆంధ్రలో కేటీఆర్ చదువుకుంటానగానే నొప్పి వస్తున్నాయి నీకు, ఏలనగా మాట్లాడుతూ ఉంటావు. మరి ఇదే మాట జూబ్లీ హిల్స్లో ఎందుకు మాట్లాడాలి? ఆంధ్రలో ఓట్లద్దు మాకు, ఆంధ్రలతో ఇదే వద్దని చెప్పేసి ఎందుకు మాట్లాడాలి? నీ అవకాశం కోసం, నీ అవసరం కోసం
ఇలా ఎన్ని చేయాలో అన్ని చేస్తూ ఉన్నా కదా నువ్వు మాట్లాడేది. మాట్లాడేటప్పుడు చూసుకోవాలి కదా. ఎంత విచిత్రమైన పరిస్థితి ఉంటే తెలంగాణకు నిజంగా చెప్తా ఉన్నా నేను. ఆ రోజు ఇద్దరు ఏం శాపం వచ్చింది. ఆనాడు తెల్లగడ్డం బాబు అడ్డం పడ్డాడు తెలంగాణ రాష్ట్రానికి. ఇలా ఈ గడ్డం బాబు కూడా గదే చేస్తున్నాడు. గడ్డంతోనే గండం వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. నేను నిజంగా చెప్తున్నా, గడ్డాలతో గండమే ఉన్నదే. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఆ గడ్డంతో కొట్లాడినాం, ఇప్పుడు ఈ గడ్డంతో కొట్లాడుతున్నాం. అట్లా ఏడిసి సచ్చిర్రు. వీని గండం ఎన్నడు పోతుందో మనలే కదా. గండం గట్టెక్కిందా అని చంద్రబాబును గుండంలో ముంచకు బాబు అని చెప్పేసి ఆ రోజు పాటలు పాడినాం. మళ్ళీ గదే రోజులు ఇదే రోజులు మనకు కనబడతా ఉంది. ఒక సినిమా ఉంటుంది పాతాళ భైరవ్ అని, అంటే ఒక 2 క్యారెక్టర్లు ఉంటాయి. సదా జప అని ఉంటాడు ఒకడు క్యారెక్టర్. 2 క్యారెక్టర్లు ఉంటాయి. ఇప్పుడు ఈయన కూడా కొంతమంది ఉంటారు సదా జపలు. ఆ మాంత్రికుడు మాట్లాడి సదా జప, అద్దంలో చూసుకుంటా సదా జప, మనం ఎట్లున్నాంరా, మనం చాలా అందంగా ఉన్నాం గురు అంటాడు వాడు. మరి చెప్పకుండా వీడు వీకెత్తాడు కదా, ఉద్యోగం వీకెత్తాడు. కాబట్టి సేమ్ ఈయన పాలన ఎట్లుందంటే ఆహా ఓహో అనేటోళ్ళు కొంతమంది ఉంటారు కదా, 3 రంగుల జెండా బట్టి ఓ అని ఎగురుతూ ఉంటారు కదా. ముసలు చచ్చిపోతూ ఉంటే కూడా పింఛన్ కోసం ముసలు చచ్చిపోతూ ఉంటే 3 రంగులనే అని లేపించుకుంటారు కదా క్యాసెట్ అందులో. అట్లా సేమ్ ఆ మాంత్రికుడు అద్దంలో ఎట్లున్నావట, అంత బాగుంది కరెక్ట్ చెప్పురా అంటాడు. అద్దం మంచిగానే ఉంది కానీ మన అందానికి జర గడ్డమే అడ్డమైంది బాబు అంటాడు వాడు. అంటే ఈ గడ్డం తీయమని అంటాడు అన్నట్టు. అంటే ఇప్పుడు సేమ్ గదే గడ్డం కథలు నడుస్తూ ఉన్నాయి. ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు అంటే గంత అట్లా మాట్లాడవచ్చు నా రేవంత్ రెడ్డి గారు. మీరు మీకు వేరే ఉద్దేశంలో కాదు, మిమ్మల్ని తిట్టాలనేది కూడా మాకు షోక్ లేదు. నీలాంటి తిడితే కూడా మాకు ఏమీ రాదు. అనవసరంగా నోరు పారేసుకోవడము, మా నోరు గూల తీరుతుంది తప్ప నీ దూల తీరది ఎంత తిట్టినా కూడా. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నటువంటి భాష అనేది అది కరెక్ట్ కాదు. ఇట్లున్నావు అట్లున్నావు, ఏం భాషనే వ్యక్తిగత దూషణలు చేయొచ్చునా? మరి ఏం చక్కగా ఉన్నదా? నువ్వు కూడా కదా రోజు ఒకసారి రంగేయకు, నీ గడ్డానికి తెలుస్తుంది నువ్వు ఎట్లున్నావు. నీకు తెలుస్తుంది అంటున్నా. మొత్తం పార్టీల రంగులు మార్చినట్టు గడ్డానికి రంగులు మార్చగానే పెద్ద లీడర్ కావు. నేను 100% చెప్తున్నా, భాష మంచిది కాదు. నువ్వు ఒక్కసారి మళ్ళీ నువ్వు రివ్యూ చేసుకో. నేను ఫైనల్గా ఇంకొక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. ఎంత ముఖ్యమంత్రి గారికి నేను వినయంగా మనవి చేస్తూ ఉన్నా. నేను ఒక 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన, సాంస్కృతిక సారథి చైర్మన్గా పనిచేసిన, 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని, టీచర్ ఉద్యోగాన్ని కూడా వదిలేసుకొని ఈ తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిగా చెప్తా ఉన్నా సార్. నేను చూసిన కొన్ని నిజాలు మీతో మాట్లాడుతూ ఉన్నా. మీరు చాలా తప్పుడు మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. మీరు కేటీఆర్ని పట్టుకొని నీ అవ్వ అని అనొచ్చునా? మీరు అనొచ్చునా సార్? నువ్వు ఒక ముఖ్యమంత్రి కదా, ఏం మాటలు అంత అహంకారమా? అంటే ముఖ్యమంత్రి నేనున్నానా? ఎన్ని రోజులు ఉంటుంది నీ ముఖ్యమంత్రిగిరి? అసలు ఏం తెలుసు? కేటీఆర్ నీ అవ్వ అని మాట్లాడినవు. కేటీఆర్ అవ్వ గురించి నీకేం తెలుసా అని అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమంలో ఆ తల్లి కేటీఆర్ గారు వాళ్ళ అమ్మ, ఆ తల్లి ఒక్కరోజు కూడా కంటిన్యూ నిద్రపోలేదు. అర్ధరాత్రి ఎప్పుడు తెలంగాణ ఉద్యమ బిడ్డలు ఇంటికి వచ్చినా కూడా కడుపు నిండా అన్నం పెట్టినటువంటి తల్లి బాబు. నీకు తెలియకుంటే నువ్వు అప్పుడు ఏడున్నావు, నీ బతికేడున్నది. ఆంధ్రలో పెట్టిన బిర్యానీ పొట్లాలు తిని కూడా బతికిన రోజున తెలంగాణ బిడ్డలకు ఆ తల్లి నందినగర్లో ఇంట్లో అన్నం పెట్టింది. మాలాంటి అనేక మంది తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికీ రాత్రనక పగలనక స్వయంగా వడ్డించింది. అట్లాంటి తల్లిని పట్టుకొని అందరి తల్లి ఆమె, ఒక్క కేటీఆర్ తల్లే కాదు, మాలాంటి తెలంగాణ ఉద్యమ బిడ్డలందరూ కూడా ఆమె తల్లి లాంటిది. అట్లాంటి తల్లిని పట్టుకొని నీ అవ్వ అనొచ్చునా? ఒకసారి మీ అవ్వను అడుగు, పోయి చెప్తుంది. ఉంటే అడుగు నువ్వు. నేను గిట్లా కేటీఆర్ గిట్లా మాట్లాడినాను, ఏమంటుందో నీ తల్లి చీపురు కట్టతం కొడుతుంది. నేను చీపురు కట్టతం కొడుతుంది. ఆడబిడ్డలను అడుగుతుండు, అవునా అని అడుగుతురు. వాళ్ళకి చేతులా ఏమి లేవు, చెక్ చేసి పంపించు. చీపుర్లు ఉంటే నేను నానే చీపుర్లతో కొట్టేటోళ్ళు ఆడబిడ్డలు. ఒక సర్పంచ్ల సత్కార స్థర్మంలో ఒక తెలంగాణలో ఉన్నటువంటి తల్లుల గురించి, అవ్వల గురించి నీ అవ్వ అని మాట్లాడినటువంటి కుసంస్కారం ఉన్నది నీకు. అసలు నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి చాలా సిగ్గు అనిపిస్తున్నది మాకు. నువ్వు భాష మార్చుకో, తెలుసుకొని మాట్లాడుకోవాలా ఎవరు ఏంది అనేది. నీకు ఎట్లా నేను 100% చెప్తున్నావు, ఇది చివరి ముఖ్యమంత్రి నేను చెప్తున్నా కదా. నువ్వు అన్నో మల్లతాపకు రాని అని కాదు. మరి ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఉండడం చూసుకో నువ్వు. నాకు ఎందుకనంటే నీది మంచి లేదు. నాకు ఇలా పొద్దుగానే ఆయన జ్యోతిష్కుని నాకు నమ్మకం లేదు, కానీ ఎందుకనే మంచిది కిరికిరి మాట్లాడుతున్నా. ఒక జ్యోతిష్యుని అడిగిన నేను, ఏంది ఆయన ఊ అంటే తొండల పేరు తిత్తుండి, ఏంది అసలు ఈ ముఖ్యమంత్రి అంటే ఆయన మొత్తం అంతా చూసి నాకు తొండదోషం ఉందట రేవంత్ రెడ్డికి. తొండదోషం నిజంగా ప్రామిస్ చెప్తున్నది, రియల్గా చెప్తున్నా. తొండదోషం ఉన్నది అటు నాకు. ఈ దోషాలు చాలా రకాలు ఉంటాయి కదా, ఈ తొండదోషం ఎట్లా వచ్చిందని నేను మళ్ళీ అడిగితే ఏం చెప్తాంటే, ఏం లేదు, ఒక రోజున తొండలన్నీ కలిసి సమావేశం పెట్టుకున్నాయట. ఇక తొండలు అంటే మీకు ఎట్లుంటాయి, అవి ఏడబెట్టుకుంటాయి. ఈ గోడలు ఆడ పాత గోడలు ఉన్నా, ఏ గోడలు ఉన్నా పాక్కుంటా పోయి మొత్తం గుండ్ల మీద ఈ గోడలు ఎక్కినాయట. ఎందుకంటే ఈ గోడలు
ఇక ఏడ మంచి గోడ ఉంటే నాకుదాం అనిపోయినాయి. అవి అన్ని పోయి గోడల మీద సమావేశం పెట్టుకున్న తొండలని. ఈ తొండలన్నీ ఒక్క బందుకు సమావేశం పెట్టుకొని మాట్లాడుతుండగా ఇంకొక తొండ వచ్చి పెద్దగా కనబడి ఇట్లా గోడకే నిక్కుతున్నాడు. అడుగు తొండలు గోడకి ఏం చేస్తాయి, అవి చేసే పని ఇట్లా ఇట్లా అంటా ఉంటే ఈయన కూడా ఇట్లా దుంకాలనా వద్దా దుంకాలనా వద్దా దుంకాలనా వద్దా అని చెప్పేసి ఇటు ప్రయత్నం చేస్తుంటే ఆ తొండలేమనుకునేవి అమ్మ మనం చిన్నగా ఉన్నాం కానీ ఇంకొక పెద్ద తొండ వచ్చినట్టున్నది, ఇది ఎక్కడిరా మన రాజ్యంలోకి వచ్చినాయి అని చెప్పి తొండలన్నీ ఉరికేసినాయి అటు ఒకటేసారి. ఈ రాగానే ఈ పెద్ద తొండ ఆయన గోడ దుంకింది, ఉరుకుడు పరిగెత్తుడు అది మొదలుపెట్టి అవి కూడా ఎంబడి పడ్డాయి తొండలన్నీగా. ఇక వీధురుకా వాళ్ళురుకా అవేమనుకుంటే పెద్ద తొండని అవే అనుకుంటున్నాయి. మన ఆయనకు తెలియదు ఈ రేవంత్ రెడ్డి సార్ అని తెలియదు, వాటికేం తెలుసు ముఖ్యమంత్రి అని. ఈ తొండను చూసి అవి తొండలన్నీ వెనకబడితే పోతా 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 ఆయన పాపం ఎంత దూరం ఉరుకుతాడు దొరకబట్టుకున్నాయి. అవి ఓ గుండె మీద కూర్చుని పెట్టినాయి. ఏం సంగతి భయ్ మా ఏరియాకి వచ్చినవి ఏందా నువ్వు, మా ఏరియాకి వచ్చినవి ఏంది, మా ఏరియాకి వచ్చి మా పని చేస్తున్నావు, గోడెక్కి ఇట్లా అంటే మనోడికి అప్పుడప్పటికి అన్ని పార్టీల గోడలు దుంకినట్టు ఏ గోడ దుంకవడానికి పోయిండో ఆ రాత్రి అని అన్ని దొరకబట్టి ఏం సంగతి అనేది అని అంటే ఏం లేదు నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినా, లేదు 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 నువ్వు మా ఏరియాకి వచ్చినావు నేను ఇడిచి పెట్టేదే లేదు అని చెప్పి ఒకటి అంగిలో జరుగుతున్నది, ఒకటి లాగులో జరుగుతున్నది, ఒకటి జేబులో జరుగుతా అవును ఇడతలేవు తొండలు బాగా తొండలు అయిపోయాయి. ఇది దిశ వరకు ఇది జరుగుతుంది మొత్తం మీదెక్కి కూర్చున్నాయి. ఇక అరే నీ దయామావు నేను ఎట్లన్నా నాకు అజ్జయ్య కానీ నాకు కొద్దిగా నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినా 4 రోజులు నాకు అవకాశం ఇవ్వాలంటే ఇస్తే మాకేంది అవకాశం అంటే ఏం లేదు పేరుకు మాత్రమే నేనుంటా కానీ మొత్తం మీ పేరు చెప్పుకొని బతుకుతా ముఖ్యమంత్రిగా నేను మిమ్మల్ని తలవకుండా నేను ఏ సభ పెట్టా అని చెప్పినట్టు తొండలకు హామీ ఇచ్చినాడు. కాబట్టి ముఖ్యమంత్రి ఎక్కడ మాట్లాడిన ఏం చేస్తాడంటే తొండ 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 నువ్వు ఏదన్నది ఆవునాలు మళ్ళీ తొండి భాష తొండ పేరు తీయకుంటే ఏదన్నా ఉంటుందా అంటే తొండ పేరు అవి వచ్చి కూర్చుంటాయంటే మనకు కనబడాయి. నువ్వు తొండ మా పేరు ఎత్తకులేదనుకో రాగానే నీ లాగులో చూడతామని చెప్తున్నాయి తొండలు. కాబట్టే తొండ తొండ తొండలు 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 ఇక తొండ దోషం. అందుకే తెలంగాణ ప్రజలు ఈ తొండ దోషం పోవాలని అంటే పాపం రేవంత్ రెడ్డి గారిని సాగనంతా ఈ తొండ దోషం పోతుంది. మరి ఊకే తొండ అంటున్నాడు కాబట్టి ఉడుములు కూడా బాధపడుతున్నాయట. నువ్వు ఒక తొండలే మాకన్నా ముత్తావంతుందో తొండలు ఎత్తుకుంటే ఇంత పెద్ద ఉన్న మా సంగతి ఏంటంట రేవంత్ రెడ్డి గారు. నువ్వు ఊకే తొండలనే అనుకో ఉడుములు జొరుతాయి, అది కూడా జాగ్రత్తగా చూసుకో నువ్వు. మేము ఎందుకంటే ఈ భాష మంచిది కాదు, ఈ పేగులు గీగులు అనేది బూతుల భాష బేతాల భాష మంచిది కాదు సార్. నీ గొప్ప అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు మంచి పాలన అందించండి, 4 మంచి మాటలు చెప్పండి. ఈ వ్యక్తిగతమైనటువంటి దూషణలు అనేటివి ఇది మంచిది కాదు, నీకు మంచిది కాదు, ఇంత అహంకారం కూడా మంచిది కాదు, నీ నడవడి బాగలేదు, నీ భాషలు నీకు వచ్చినటువంటి నేను 100కు 100 చెప్తున్నా ప్రామిస్. సర్పంచులు అందరూ కూడా చాలా తిట్టుకుంటూ పోయారు నిన్ను, సర్పంచులు అందరూ కూడా తిట్టుకుంటూ పోయారు. సభ చూసుకోవాలి కదా, ఏ సభలైనా గదేనా ఇక అది అధికారుల సభ అయినా గదే, ఆడబిడ్డల సభ అయినా గదే, అడక్క తిన్న సభ కూడా గవే మాటలు ఇక రికార్డ్ అయిపోయినది. ఇది మంచిది కాదు. ఎందుకంటే చాలా గొప్ప పదవి ముఖ్యమంత్రి పదవి అనేది, చాలా గొప్ప పదవి. ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకుని పాలన ఎట్లా ఉంటుందో 10 సంవత్సరాలలో మనం చూసినాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత గౌరవంగా ఉన్నది, ఎంత గౌరవంగా ఉన్నారు అనేది. ఇది మంచిది కాదు. నీకు అధికారం ఉన్నది కాబట్టి ఆహా ఊహాని భజన చేస్తున్నారు తప్ప బయట ప్రతి ఒక్కరిని నేను తిట్టుకుంటా ఉన్నారు. ఈ భాషను మార్చుకోవాలి, నీ పద్ధతి మార్చుకోవాలి, ప్రజల గురించి ఆలోచించుకొని. పాలమూరు రంగారెడ్డి నల్లగొండ నల్లమల 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 అంటున్నావు. నల్లమల అడవులలో సింహాలు ఉంటాయి, నల్లమల అడవులో పులులను చూసినాం, నల్లమల్ల అడవుల వీరులను చూసినా కానీ నీలాంటి తొండలు పట్టేటోడు వచ్చిండని మొదటిసారిగా చూస్తూ ఉన్నాం మేము నల్లమల్ల అడవుల నుంచి. కాబట్టి తొండ భాష మార్చుకో, తొండి భాష మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో, నువ్వు గొప్ప పాలన సాగించుకో. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మళ్ళీ ఎట్లా రావాలని అర్థం కాని పరిస్థితి అయిపోయింది. పాత్రికేయులకు మరి నా తోటి మిత్రులకు నమస్కారాలు తెలియజేసాం. నిన్న సీఎం గారు మాట్లాడిన భాషలో అంటే నిన్న ఒక్కరోజే కాదు, ఏ సందర్భం చూసినా ఆయన భాషలో ఎన్నడూ కూడా మార్పు రాలేదు. అపోజిషన్ ఉన్నప్పుడు అధికారం కోసం ఉరుతలుగుతూ నోటికి ఏది వస్తే అది అడ్డగోలు భాష మాట్లాడాడు. కానీ ఎన్నికల వరకు ఆ మాటలు చెల్లినాయి, అనేక రకాల హామీలు ఇచ్చారు, ప్రజలను మోసం చేశారు. అధికారంకి వచ్చిన భాషలో మార్పు ఉంటుందా అంటే ఏ సందర్భం చూసినా కూడా ప్రజలలో ఉన్నప్పుడు అదే భాష, అధికారులతో కూర్చున్నప్పుడు అదే భాష, నోటికి వస్తే బూతుల పురాణం. నిన్న జరిగిన సమావేశం ఉద్దేశం ఏంది, స్థానికంగా ప్రజాప్రతినిధులు గెలిచి వచ్చారు, వాళ్ళకు మంచి సందేశం, పరిపాలన విధానం, మీకు కావాల్సిన నిధులు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలు ఏం కోరుకోరు, కార్యకర్తలు గవర్నమెంట్ వచ్చినంటే రాగానే ఎలక్షన్ పెడతాడు, మేము ప్రజాప్రతినిధిత్వం 5 ఏళ్ళు పాలన చేస్తాం అనుకోరు. కానీ తొండి ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు దాటినాక ఎలక్షన్ పెడితే కూడా ఈ రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ గారు రావాలని కోరుకోరు తప్పితే రేవంత్ రెడ్డి పాలన బాగాలేదని చెప్పి స్థానిక ఎలక్షన్ మంచి రిజల్ట్ ఇచ్చారు. అయినా కూడా సిగ్గు లేకుండా కేసీఆర్ గారు బయటికి వస్తే రేవంత్ రెడ్డి కూర్చోబడుతుంది. మళ్ళీ కేసీఆర్ రా రా అంటే సలహాలు ఇస్తుంటేనేమో వినే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రెస్ మీట్ పెడితేనే ఇంత హైరాన్ అవుతున్నావు అంటే అసెంబ్లీకి వస్తే నీకు లాగులు తడుస్తాయి రేవంత్ రెడ్డి.
ఒక ముఖ్యమంత్రి అనేది మర్చిపోయి బజారు భాష ఎంత దిగజారి మాట్లాడుతున్నంటే కేటీఆర్ గారి గురించి, హరీష్ రావు గురించి, కేసీఆర్ గారి గురించి ఎంత కోపం ఉన్నా, ఎంత కోపిష్టి అయినా, ఎంత శత్రుత ఉన్నా కూడా సావును కోరుకోం మనం. 14 సంవత్సరాలు తెలంగాణ కోసం అలుపేరుగాని పోరాటం చేసి తెలంగాణ సాధించి పెట్టి ఇలా ఈ రాష్ట్రంలో రైతాంగం కానీ, యువత కానీ, గ్రామాల్లో మౌలిక వసతులు కానీ చాలా బ్రహ్మాండంగా ప్రపంచంలో ఎక్కడ చేయని విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా గొప్పగా చేసిన నాయకుడిని పట్టుకొని అనేక సందర్భాల్లో మస్తాన్ గుర్తొస్తుంది, బోటి గుర్తొస్తుంది, మందు బాటిల్ గుర్తొస్తుంది. నీ ఇంట్లో నీ మామ, నీ నాయన, నీ అన్నదమ్ములు తాగుతలేరా రోజు? నీ బంధువులు తాగుతలేరా మందు? నీకు దమ్ము ధైర్యం ఉంటే, సిగ్గు శరం ఉంటే ఈ రాష్ట్రంలో వైన్ షాపులు బంద్ చేయి. దమ్ము ధైర్యం ఉంటే వైన్ షాపులు బంద్ చేయి, ఎవరు తాగరు. మంచి పరిపాలన అందించు. ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయి పాలమూరు ప్రాజెక్టు మీద ప్రస్తావన తీసి కృష్ణా జలాకుల మీద నువ్వు తీసుకుపోయి మొత్తం చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టి కేటీఆర్ గారు, హరీష్ రావు, మా నాయకుడు కేసీఆర్ గారు ప్రశ్నిస్తే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కళ్ళబొల్లి మాటలు చెప్తూ కళ్ళదాయిన కోతిలాగా ఏది మాట్లాడితే అది మాట్లాడి ఎంతవరకు సమంజసం? ఇలా నువ్వు మాట్లాడుతుంటే స్పీచ్ ఇచ్చుంటే అక్కడ మహిళా సోదరు మళ్ళీ ఆ భాషని ఊమిషే పరిస్థితి నీ మీద అసహించుకుంటారు. వాళ్ళకి కింది వంగి నవ్వుకుంటూ పోయే పరిస్థితి ఉంది. నీకు సిగ్గు అనిపిస్తలేదేమన్నా? అసలు ముఖ్యమంత్రి అనుకుంటున్నావు నువ్వేమన్నా? కేసీఆర్ పార్టీ ఉండదు, ఇది ఫస్ట్ అండ్ లాస్ట్, నేనున్న రోజులు కేసీఆర్ ప్రభుత్వం రాదు, నువ్వు కానీ రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ ఉన్న రోజులు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో కనపడదు. గుర్తుపెట్టుకో, ఫస్ట్ అండ్ లాస్ట్. ప్రజలు ఒకసారి మోసపోయారు, అనేక రకాల హామీలు ఇచ్చినావు, హామీలతో మోసపోయారు. రైతు బంధు మీద చర్చ పెడతావా? కళ్యాణ లక్ష్మి మీద చర్చ సిగ్గుందా నీకేం? తులం బంగారు ఇచ్చినావు ఏమన్నా? రైతులకు ఇస్తాను 15,000 ఇచ్చినావా? ఇలా ఆకారాల గురించి మాట్లాడుతూ కేటీఆర్కి ఏమైంది? కేటీఆర్ గారు అందగాడివా నువ్వేమన్నా? మేకపోతుకి వెనకంగా ఉంటుంది, గడ్డ ఉంటుంది, అట్లా ఉంటుంది. నీ మేకపోతు గంభీరం లాగా ఉంటుంది. నీ మాటలు అట్లా ఉంటాయి, నీ ముఖం అట్లా ఉంటుంది. ఒక్కొక్క మనిషి ఒక తల్లి కడుపులో పుట్టినప్పుడు వివిధ రకాలుగా ఉంటారు. దాన్ని పోలికలు ఎందుకు? విమర్శ చేస్తే సద్విమర్శలాగా ఉండాలి. అపోజిషన్ ఏం చెప్పి దానికి ఏ రకంగా సమాధానం చెప్పాలి, దానికి కౌంటర్ చెప్పే సమాధానం ధైర్యం లేక ఒక్క ప్రెస్ మీట్ కింద హైరాన్ అయితే మనకి 2-3 ఏళ్ళు ఎట్టినట్టు ఈ రాష్ట్రాన్ని. నీ ఎమ్మెల్యేలు దొరకరు, మంత్రులు దొరకరు. నువ్వు ముఖ్యమంత్రి ఉంటే వారానికి ఒకసారి పగటిషాలకు వస్తావు, బూతుల పురాణం పెట్టాలి. హరీష్ రావు గురించి మాట్లాడుతుంటావు. హరీష్ రావు గారు అసెంబ్లీలో కేటీఆర్ గారు ఇద్దరు వాయిస్తేనే నీ దగ్గర సమాధానం లేదు. దుకాణం మూసుకొని 4 రోజులు నడుపుతావు, అసెంబ్లీ బంద్ చేసుకుని పోతావు. ఒక్క రోజున కనీసం ఒక 20 రోజులు అసెంబ్లీ నడిపిన సందర్భం ఉందా ఈ 2 నెలల్లో? నీకు కేసీఆర్ గారు రావాలి. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఏంటంటే కేసీఆర్ గారు బయటకు వచ్చినప్పుడు 2 నెలలకు ఏడాదికి వచ్చి బయట మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు కనీసం నా పేరు తీసుకోలేకపోతుండు, ఎవరిదో మంత్రి పేరు తీసుకుని నా పేరు కనీసం నన్ను ముఖ్యమంత్రిగా గుర్తుపడతలేరు అంటే నేను ప్రజలే గుర్తుపడతలేరు, మోసపోయారు, నేను ప్రజలే గుర్తుపడతారు. కేసీఆర్ గారిని ప్రస్తావన ఎందుకు ఇస్తాడు? నువ్వు ఇంత గొప్ప నాయకుడు అయినా గతంలో చెప్పిండు, ఒకసారి అవకాశం వచ్చింది, మంచి పరిపాలన అందించాలి, ప్రజలు మన్నన పొందాలని చెప్పి దీవించి నిన్ను. కానీ నువ్వు చేసిన పని ఏంటి? ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్ని హత్యలు జరిగిన రైతులే, ఎంతమంది విద్యార్థులు హాస్టల్లో మరి ఫుడ్ పాయిజన్ చనిపోయారు, దళిత పిల్లలు. వాళ్ళకేమైనా కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చినవా? రైతులు చనిపోతే భరోసా ఇచ్చినవా? నువ్వు ఇచ్చిన హామీల మీద ఎప్పుడైనా రివీల్ చేసినవా? రైతులు ప్యాడి కొనుగోలు చేయకుంటే రైతులు అన్నమో రామచంద్ర అని చెప్పి కళ్ళాల పోటీ పస్తులు పడి వాళ్ళు పెట్టిన పెట్రోల్ చేతికి రాక ఆత్మహత్యలు చేసుకోరు. నీకు సిగ్గుందా ఏమన్నా? నీ మహబూబ్నగర్ కూడా రైతులు చనిపోయారు. అవన్నీ పక్కన పెట్టి ఎప్పటిదాకా కేసీఆర్ గారిని తిట్టాలి, కేటీఆర్ గారిని తిట్టాలి, హరీష్ రావు గారిని తిట్టాలి. హరీష్ రావు గారు 6 బుల్లెట్ అది. హరీష్ రావు గారు ఒక ప్రశ్న ఇస్తే సమాధానం చెప్పే దమ్ము నీకు కానీ మంత్రులు కానీ ప్రభుత్వం లేదు. ఏమైనా చంద్రబాబుతో ఒప్పందాలు పెట్టుకొని, మోడీతో ఒప్పందాలు పెట్టుకొని పొద్దునేస్తే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి సుట్ కేసులు మోసుకుంటా ఆ పని తప్ప నీకు వేరే పని రాదు. ఎందుకంటే ఓటుకు నోటు దొరికిన దొంగ కాబట్టి. ఆర్టీ యాక్ట్ ద్వారా 10 ఏళ్ల గవర్నమెంట్లో అధికారులని, కాంట్రాక్టర్లని, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసి సంపాదించిన డబ్బుతోటి ఆ మదమెక్కిన మాటలు, ఆ డబ్బుతోటే సుట్ కేసులు పంపి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న దొడ్డిదారులు వచ్చినావు. కాంగ్రెస్ పార్టీలో లేరా నాయకులు? చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు ఆ పార్టీ నాయకులను విశ్రమించినావు, నీకు నమ్ముకుని మోసపోయి ఓట్లేసిన ప్రజలను విశ్రమించినావు, తెలంగాణ సాధిపెట్టిన బాపుని పట్టుకుని ఈరోజు నీ ఇష్టం వచ్చినాడు పేలుడు అనేది మంచి పద్ధతి కాదు. ఇక్కడైనా ఒళ్ళు దగ్గర తాట తీస్తా అంటే ఏమన్నట్టు? కృష్ణా జలాలను తాకట్టు పెడుతున్నావు,
గోదావరి జిల్లాను తాకట్టు పెడుతున్న చంద్రబాబు తాకట్టు పెడుతున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయని చెప్పింది కేసీఆర్ గారు. దాన్ని సవరణ చేసుకోవాల్సిన బాధ్యత నీది. అది సవరణ చేసుకోకుండా పేగులు మెడకేస్తా, లాగులు తొండలేసి కొడతా, నీ యవ్వ నా కొడక అంటే నీ యవ్వ నా కొడక అనరాదా నిన్ను? పెద్ద మాట అదేమన్నా? నీకంటే ఎక్కువ పచ్చి బూతులు తిడతాం మేము. మా ఊరిలో గుత్తనర్సైడ్ ఉన్నాడు, సీసా కలదాయనంటే బిడ్డ వెళ్ళేవాళ్ళ నుంచి మహబూబ్నగర్ దాకా కొడంగల్ దాకా తిట్టుకుంటూ వస్తాడు, ఆగకుండా తిడతాడు. ఆగకుండా మా ఊరు నుంచి నీ ఊరికి దాదాపు 350 కిలోమీటర్లు ఉంటుంది, ఆగకుండా తిట్టుకుంటూ వస్తాడు. ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు గౌరవంగా ఉందాతనంగా మాట్లాడాలి, ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలి. అది పక్కన పెట్టి బూతులలో పోటీ పడుతున్నా, డెవలప్మెంట్లో పోటీ పడుతున్నా. కేసీఆర్ 10 ఏళ్ళు ఏం చేసిండు? ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు? ఎన్ని లక్షల ఎకరాలు నీరు ఇచ్చిండు? గ్రామాల్లో మౌలిక వసతులు ఏంది? హాస్పిటల్ ఏంది? కలెక్టరేట్ అంతకంటే దీటుగా చేయి, పోటీ పడి చేయి నీకు దమ్ముంటే. మాటలలో పోటీ పడతాడు, మా నర్సరీని పిలిపిస్తాం మా ఊరికి వెళ్ళి, అంతే కదా. మాటలలో పోటీ పడతాం, గుత్త నర్సరీ అని ఉంటాడు మా ఊర్లో, ఆయన పిలిపిస్తా, ఇద్దరు పోటీ పెడతా, చూద్దాం మరి. ఈ హైదరాబాద్ నగరం ఎట్లా తయారైంది? కేసీఆర్ చలవతోటి పైసా రక్తం దారబోసి మరి సంపద సృష్టించి ఫలాలు పంచిపెడితే, ఇలా కేటీఆర్ గారి నాయకత్వంలో ఐటీ రంగం అయితే ఏంది, ఫ్లైఓవర్లు అయితే ఏంది, హైదరాబాద్ నగరం ఏ రకంగా చేసిండు? కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర నిద్రపోకుండా హరీష్ రావు గారు పండుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తే దుర్మార్గుని బ్లాస్టింగ్ చేసినావు. లక్షల ఎకరాలు నీరు వేయకుండా నీ కళ్ళ మాడతో కేసీఆర్ గారి పేరు ఎక్కడ ఉంటుందో అని చెప్పి నువ్వు చేయలేని పనులు చేసి పెట్టరు. నీ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ చేయలేవు అలాంటి ప్రాజెక్టులు. ప్రాణిత సేవలు ప్రాజెక్టు మొదలుపెట్టినట్టు పెట్టి ప్యాకేజీలు తీసుకొని మొదటి దుకాణం ముసుకొని కూర్చోరు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు 4 ఏళ్లలో పూర్తి చేసిన కేసీఆర్ గారు. మా నల్గొండ జిల్లాకు 4 సార్లు వచ్చినావు. తుంగతుర్తికి వచ్చినావు, దేవరకొండకు వచ్చినావు, నా సొంత గ్రామానికి వచ్చినావు. ఏం పొడిచిపోయినా వచ్చినావు? నీ ఉదయ సముద్రం ప్రాజెక్టు నేను ట్రయల్ రన్ చేస్తే దాన్నే మళ్ళీ ప్రారంభం చేసుకుని పలక పెట్టుకుని పోయినావు. సిగ్గుంది, ఏమైనా డబ్బులు ఇచ్చినావా? ఎక్కడ కాలువలు దొమిరా? ఏమైనా వస్తే దేవుళ్ళ మీద ప్రమాణం చేయాలి, భూతుల పురాణం ఎత్తుకోవాలి. దీనికా ముఖ్యమంత్రి అన్నట్టు ఉండేది? పరిపాలన విధానం తేడా ఉండాలి. అక్కడ గతంలో కేసీఆర్ గారు అంతకంటే దిటుగా చేస్తాను పోటీపడి పనిచేయాలి. భాషలో ఉండాలి. అలా నీ ఇంట్లో నీ మనోడు నీ భాష చూస్తే అసహించుకునే పరిస్థితి ఉంది. ఆ రేవంత్ రెడ్డి ఇవ్వం కూడా ఒకటి చెప్పండి సార్, మీరైనా ఫోన్ చేసి మనం తీసుకుపోయి ఆంధ్రలో పెట్టుకోని చెప్పండి, లేకపోతే ఆ పిల్లగాడు ఖరాబ్ అవుతాడు. చాలా సిగ్గుగా అనిపిస్తుంది ఆ భాష చూస్తుంటే. చదువుకునే పిల్లలకి ఏం నేర్పుతున్నావు ఇలా? ఇకనైనా దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇచ్చిన హామీల మీద నెరవేర్చే పనిలో ఉండు. అది నీకు ఏది చేత కాదు, సుట్ కేసులే మోస్తూ మాకు తెలుసు. సుట్ కేసు మోసుకుంటూ పదవి కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఏడంగా వచ్చేవాడు ఉత్తమ్ కుమార్ కాలుపట్టి గుంస్తాడా, కోమటిరెడ్డి గుంస్తాడా, శ్రీధర్బాబు గుంస్తాడా, దామోదర్ గుంస్తాడా, ఈ భయంతో సుట్ కేసుల కోసం తయారు చేసిన పనులు తప్పితే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన పనులు ఒక్కటి కూడా లేదు. పిట్టలు దొరకంటే ఈనంగా మాట్లాడుతున్నాడు. ఇవాళ ప్రతి మనిషి మీద ఆకారం మీద మాట్లాడతాడు. కేసీఆర్ గారు పాపం ఇంత తెలంగాణ తెచ్చి ఈ రాష్ట్రాన్ని 10 తరాలకు గుర్తుండే విధంగా కష్టపడి పనిచేస్తే ఎప్పుడు సావే కోరుతాడు? ఏ శత్రువు కూడా సాగు కోరడు. ప్రజలు ఇవాళ నీ సాగు కోరుతారు. ఎందుకు కోరుతారు? ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వీడిపోయిన మూసలేని పడి వస్తాడేమో అని కోరుతారు. నీ సాగు కోరుతారు. ఇవాళ నీ పరిపాలన బాగాలేదు, నీ భాష బాగాలేదు, నీ వ్యవహార శైలి బాగాలేదు కాబట్టి ప్రజలు నీ సాగు కోరుతారు ఇవాళ. కానీ ఒక్కడు కేసీఆర్ సాగు కోరితే అవి 4.5 కోట్ల ప్రజలు దీవెనలు ఉన్నాయి. తెలంగాణ దేవతలందరూ దీవెనలు ఉన్నాయి కేసీఆర్ గారు. అందుకే మళ్ళీ కేసీఆర్ గారు రావాలని కోరుకుంటారు. ఇక నువ్వు కేటీఆర్ గారికి హరీష్ రావుకే సరిపడం, కేసీఆర్ గురించి ఎందుకు నీకు? మళ్ళీ అసెంబ్లీ చర్చ పెట్టు. మా హరీష్ అని వస్తాడు, కేటీఆర్ వస్తారు, దిమ్మడం వాయిస్తున్నాడు, చెంపలు మూసుకొని ఇంట్లో పడాలి. పిచ్చి ప్రయాణంతో ఇలా ఏదైనా మీడియా ఉంది కానీ చెప్పి పోలీసు యంత్రాంగం ఉందని చెప్పని ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు కట్టుకుంటా. నిన్న మా దగ్గర ఒక రైతు నారు ఉందని చెప్పి సోషల్ మీడియా పెడితే తీసుకుపోయి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి 4 రోజులు. ఇది నీ పరిపాలన, దిక్కుమాలిన పరిపాలన. వేరే రైతులకు ఉపయోగపడతాని చెప్పిండు, దాన్ని కూడా కేసే. నల్గొండ జిల్లాకు వచ్చి ₹1 ఇయ్యలే. ఎస్ఎల్బిసి టన్నులు తోముతా అని చెప్పినా కదా, ఏమైంది? 2 ఏళ్ళు అయింది ఇప్పటికి ఎస్ఎల్బిసి టన్నులు అక్కడే పండుకుని ఉంది. అలా చనిపోయిన ఎక్కడి నుంచో వచ్చి కష్టపడి పనిచేస్తానికి వస్తే వాళ్ళని తీస్తాను కూడా 2 నెలలు పట్టింది నీకు. కనీసం వాళ్ళు ఆదుకున్న పాపాన పోలే నీ ప్రభుత్వం. ఇలా నేత కార్మికులు చనిపోతారు, గీత కార్మికులు, రైతులు, ఇన్సూరెన్స్ లేదు. మాటికి ఇప్పటిదాకా కేటీఆర్ గారిని ఎట్లా టార్గెట్ చేయాలి,
హరీష్ రావు గారిని ఎట్లా టార్గెట్ చేయాలి, ఎలక్షన్లు వస్తున్నాయంటే ఈ ఫార్ములా కేసు అన్నాడు, ఆ కేసు అన్నాడు, ఫోన్ ట్యాప్ అన్నాడు, లోటపీస్ కేసు, ఇదే పని తప్ప నీకు ఏం పని లేదు. నీ బూతులు తిడుతుంటే ప్రజలు కూడా సోషల్ మీడియా తిడుతున్నారు నిన్ను కూడా. కనీసం ఆ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను తిట్టిస్తున్నావు నువ్వు. ఆ తల్లి ఎంత రోధిస్తుందో పాపం, కన్న పాపానికి. ఇకనైనా తల్లిదండ్రులను గుర్తుపెట్టుకున్నాను, ఇంట్లో మనవనం చూసి అయినా భాషలో మార్పు రావాలి రేవంత్ రెడ్డి. నువ్వేం రేవంత్ రెడ్డి అంటే కూడా మాకు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి గారు అనాలి. కానీ నువ్వు ఆ భాషలో మాట్లాడుతున్నావు కాబట్టి మేము రేవంత్ అనే పిలవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. ఏంటే ఇప్పటికే టైం అయిపోయిందిగా మీరందరూ. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పటికే చాలాసేపు అయిపోయింది, ఒక 2 minutes. మీడియా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ, మీడియా ముందున్నటువంటి పత్రికా విలేకరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా నేను చాలా మాట్లాడుకుంటా ఈ ప్రెస్ మీట్ ఉందంటే నాకు తెలిసిన ఒక 5-6 మంది విలేకరులకు ఫోన్ చేసిన, కొంతమంది ఫ్రెండ్స్కి మాట్లాడిన. ఏంది అంటే ఆయన తిట్టినా తిట్టకపోయినా మారేదేం లేదు, అసలు ఇంతకంటే దరిద్రము భావదరిద్రం ఏముండదు, అసలు ఏం మాట్లాడతాం, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి తప్ప ఆ విలువలు అనేటివి రాష్ట్రంలో 2 ఏళ్ల నుంచి పోయినాయి. కాబట్టి విలువలతోని రాజకీయాలు లేనప్పుడు విలువలతోని లేని నాయకులతో ఏం మాట్లాడతామనే సందర్భంలో చాలామంది మాట్లాడిండ్రు. మాలంటళ్ళు లేదంటే భావితరాలకు రాజకీయాలు భవిష్యత్తులో ఎట్లుండాలంటే ఒక విలువలు అర్థవంతంగా విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలని కోరుకోవాలి, అట్లుండాలి కూడా. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అసలు మాటలు మాట్లాడితే బూతులు, మాటలు మాట్లాడితే బండబూతులే. నాకు అర్థం కాక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు ఈయన బూతులతోని పోటీ పడుతుండా లేకుంటే అభివృద్ధితోని పోటీ పడుతుండా అర్థమవుతలేదు. ఇందాక మా లింగన్న అన్నట్టు ఒకవేళ బూతులతోని పోటీ పడదంటే అదొక వ్యాసరచన పోటీ పెడితే రాష్ట్రంలో చాలామంది ఉన్నారు బూతులు మాట్లాడే వాళ్ళు. మా సంస్కారం అది కాదు, మా నాయకుడు నేర్పింది అది కాదు, సంస్కారం నేర్పిండు, ఒక పద్ధతి నేర్పిండు. అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చిందో ఒక ముఖ్యమంత్రి అంటే, సీఎం అంటే చిల్లర మాటలు మాట్లాడు కాదు కదా, సీఎం అంటే కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడం కాదు కదా. ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి అందరి మంత్రుల కంటే ఒక ముఖ్యమైనటువంటి మంత్రివి ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ అంటారు. చిల్లరగా మాట్లాడము, కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడం, ఇవి ముఖ్యమంత్రి పదవికి ముఖ్యమంత్రి కుర్చీ హోదాకు తగినట్టు లేవు కదా. ముఖ్యమంత్రి హోదా కుర్చీ ఇజ్జత్ పోతుంది, తెలంగాణ గౌరవాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని పోగొట్టినావు. ఢిల్లీ స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో విదేశాలు తిరిగి ఈ కుర్చీ గౌరవాన్ని కూడా ముఖ్యమంత్రి పోగొడతా ఉన్నాడు. ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలేంది, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా స్పష్టంగా అర్థమైంది. చాలా ఫ్రస్ట్రేషన్తో, సహనం కోల్పోయి అసహనంతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా కనబడుతుంది, కళ్ళకు కట్టొచ్చినట్టు కనబడుతుంది. నువ్వు ప్రజలకేం చేస్తావో చెప్పాల్సింది పోయి కేసీఆర్ గారు అన్నాడు, కొట్టాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో దయ్యాల పాలైపోయింది, దొంగల పాలైపోయింది, అంగడి పాలైపోయింది, పెట్టుబడులు రాకుండా పోయినాయి. వాస్తవమే. అన్నిటికంటే ఎక్కువ నీకు అనుభవం ఉన్నది ఏంది? రియల్ ఎస్టేట్ రంగం కదా. అరే అసలు రియల్ ఎస్టేట్ రంగం ఈ రాష్ట్రంలో ఉన్నదా? రియల్ ఎస్టేట్ రంగంలో చాలామంది బతికేవాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసుకొని చాలామంది బతికేవాళ్ళు, వాళ్ళకి ఇలా పనే లేకుండా పోయింది. రియల్ ఎస్టేట్ రంగం అంత బ్రోకర్ దందా జరుగుతూ ఉన్నది. తెలంగాణను మొత్తం 2 సంవత్సరాల కుదేలు చేసిండ్రు, కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మంచిగా చేయకపోతే మీ తాట తీస్తామన్నాడు. కృష్ణా గోదావరి నీళ్ళన్నీ కూడా ఆంధ్రకు తరలించుకుపోతూ ఉన్నాయి. పాలమూరు ప్రాజెక్టులన్నీ కూడా ఆంధ్రకు తరలించుకుపోతూ ఉన్నారు.
ఇటు గోదావరి నీళ్ళని కూడా ఆంధ్రాకి తరలించుకుపోతున్నారు. అవి మీరు ఆపకపోతే మీరు దద్దమ్మలు చాతగానితనం మీద అని చెప్పిండు. వాస్తవాలు కదా. కేసీఆర్ ఒక్కరోజు వచ్చి 2 గంటలు మీటింగ్ పెడితేనే ఇలా కాంగ్రెస్ వాళ్ళకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి లాగులు తడుస్తూ ఉన్నాయి. మరి రోజు రా రా అంటుండు ముఖ్యమంత్రి కేసీఆర్ను అసెంబ్లీకి. మా ఇద్దరు కృష్ణార్జునులకే తట్టుకుంటలేవు. నువ్వు షేక్ చేస్తుండ్రు కదా అసెంబ్లీని. ఇద్దరు కృష్ణార్జునులు ఇద్దరే షేక్ చేస్తూ ఉన్నారు అసెంబ్లీలో. వాళ్ళిద్దరికే సమాధానం 12 మంది మంత్రులు చెప్పలేకపోతుండ్రు. కేసీఆర్ వస్తే ఒక్కరికి మాటే రాదు. ఒక్క కేసీఆర్ తిట్టడానికి డజన్ మంది ప్రెస్ మీట్లు పెట్టిండ్రు. ఇది కేసీఆర్ స్థాయి అంటే. దట్ ఈజ్ కేసీఆర్. కేసీఆర్ ఎక్కడున్నా నువ్వు ఎన్ని తిట్టినా కేసీఆర్ ఈజ్ కేసీఆర్. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచిండు. కేసీఆర్ అంటే తెలంగాణ ఆత్మాభిమానం. మీరంటే రేవంత్ రెడ్డి అంటే ఆత్మహత్యలు, హత్యలు, అరాచకాలు. ఇది కదా కేసీఆర్కు మీకున్నటువంటి తేడా. కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు, పారుతున్న నీళ్లు, నిండిన చెరువులు, పండిన పంటలు. కేసీఆర్ అంటే, కేసీఆర్ పేరు అంటే గుర్తుకొచ్చేది. మీరంటే అరాచకాలు, అవినీతి, అక్రమాలు, దందాలు, చందాలు, కమిషన్లు, కాంట్రాక్టులు, ఇట్లా చాలా చెప్పచ్చు. కేసీఆర్కు మీకున్నటువంటి తేడా చాలా కదా. మేము అడుగుతూ ఉన్నాం. ఇలా పాలమూరు గడ్డ మీద నిలబడి, కొడంగల్లో నిలబడి, ఇలా మేము మళ్ళీ అక్కడ కూడా కాపీయే. ఇలా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, హరీష్ అన్న, వీళ్ళందరూ కలిసి కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిచిన సర్పంచులందరికీ సన్మానాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా కాపీ కొట్టినావు నువ్వు. మేము కళ్యాణ లక్ష్మి ఇస్తే మేము కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానట్టు, మేము 2000 ఇస్తే మేము 4000 ఇస్తామన్నట్టుగా అక్కడ కూడా ఇది కాపీ పేస్టే కనబడ్డది. మా కార్యక్రమాన్ని కాపీ కొట్టి ఎట్లా తిట్టాలనో అర్థం కాక ఇక్కడ ప్రెస్ మీట్కి ఏమో సాటుకు చిట్చాట్ చేసి ఆడికి పోయి వీళ్ళు ఎట్లనే చేసి తిట్టాలనేసి ఒక దురుద్దేశంతో తిట్టినటువంటి మాటలు తప్ప మీరు కొడంగల్ గడ్డ మీద నిలబడి ఈ 2 ఏళ్లలో చేసినటువంటి పనుల గురించి మాట్లాడిండా? 2023 డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినావు. ఇవాళ డిసెంబరో నెల, ఈ సంవత్సరానికి చివరిలో ఉన్నాం. 2 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. 3వ సంవత్సరంలో అడుగుపెట్టినావు. ఈ సంవత్సరం కూడా కంప్లీట్ అవుతుంది. ఈ 2 సంవత్సరాలలో సంవత్సరం ఇయర్ ఎండింగ్లో ఉన్నావు. ఈ ప్రజలకు ఏం చేసినావు అనేది లేదు. వలసలు ఆపినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం, 6 గ్యారంటీలు అమలు చేసినాం, 420 హామీలు పక్కాగా అమలు చేసినాం, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. ఇవి చెప్పే అసలు ఉందా మీకు? పాలమూరు ప్రాజెక్టులు ఎండకుండా పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నింగ్ ప్రాజెక్టులు చేయగలిగినాం. ఒక్క మంచి పని 2 సంవత్సరాలలో ఒక్క మంచి పని చేసినాం. మాట్లాడే శక్తి ఉందా, దమ్ముందా ముఖ్యమంత్రికి? నేను చేసిన అభివృద్ధి, నా మార్కు, నేను కాంగ్రెస్ ప్రభుత్వం మార్కు గిది అని చెప్పగలిగేటువంటి ఒక్క అంశం ఉందా ఈ ప్రభుత్వానికి? కేసీఆర్ గారి ప్రభుత్వానికి మార్క్ అంటే 24 గంటల ఉచిత కరెంటు, మార్క్ అంటే ఇంటింటి నల్లా నీళ్ళు, మార్క్ అంటే 2000 ఆసరా పింఛన్, మార్క్ అంటే కళ్యాణ లక్ష్మి, మార్క్ అంటే అమెరికాకు పంపినటువంటి విద్యార్థి విదేశ చదువులు, చేపపిల్లలు, దళిత బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, గిన్నున్నాయి. మేము ఒకటి చెప్పండి కాంగ్రెస్ పార్టీకి, ఈ 2 సంవత్సరాలలో మా మార్కు గిది, లేకుంటే మా మార్పు గిది. మీ మార్పు అంటే ఏంది? అరాచకాలు. మీ మార్క్ అంటే ఏంది? దోసుకునుడు. మీ మార్క్ అంటే ఏంది? హత్యలు. మీ మార్క్ అంటే ఏంది? అత్యాచారాలు. గిది మీ మార్కు, మీ మార్పు. గది తేడా చెప్పాలి. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాకు ఎంత నష్టం జరుగుతుంది? నిజంగా రైతు బిడ్డవు అయితే మహబూబ్ నగరు అడవికేలు వచ్చినటువంటి పాలమూరు బిడ్డనని చెప్పుకుంటున్నటువంటి మీరు నిజంగా నీ గడ్డకేం చేసినావో చెప్పు. ఫస్ట్ 2 సంవత్సరాల నీ ముఖ్యమంత్రి హోదాలో నీ గడ్డకేం చేసినావు? ఒక్క పాలమూరు జిల్లాకు ఏం చేసినావో చెప్పు. ఇలా మెడికల్ కాలేజ్ తెచ్చినా, వెటర్నరీ కాలేజ్ తెచ్చినా, ఇంకేంటిది ఎడ్యుకేషన్ అప్పు, ఇవన్నీ ఏడొచ్చినాయి? పేపర్లలో వచ్చినాయి.
పేపర్లలో మాత్రమే వచ్చినాయి, ప్రాక్టికల్గా లేవు. కాంగ్రెస్ వాళ్ళది ఎట్లుందంటే ఇటుక మట్టి ఒక ఇటుక పెట్టలేరు, ఇందిరమ్మ ఇల్లు అయిపోయిందని ప్రచారం చేసుకుంటారు. తట్టెడు మట్టి తీయలేదు, ప్రాజెక్టులన్నీ కట్టినామని ప్రచారం చేసుకొని రిబ్బన్ కటింగ్లు చేసుకుంటారు. అసలు సిగ్గనిపించాలి ఈ ప్రభుత్వానికి. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి మాది, దాంట్లో పోయి మీరు అందులో దూరి అంతా మీ ఖాతాలు వేసుకుంటుండ్రు. ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి మేము మాట్లాడలేకపోతున్నాం, ఎందుకంటే చదువుకున్నాం, సంస్కారం ఉంది, యూనివర్సిటీకి వెళ్ళి వచ్చి పీజీలు పిహెచ్డీలు చేసినాం. కాబట్టి ఈ రాష్ట్రానికి రాబోయే తరానికి అర్థవంతమైనటువంటి రాజకీయ విలువలు ఉండాలి, విలువలతో కూడినటువంటి రాజకీయాలు నడపాలని మా నాయకుడి నాయకత్వంలో మేము 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి మేము పనిచేస్తున్నాం. కాబట్టి విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయదలుచుకున్నాం. తిట్టాలనుకుంటే బజార్లో ఏదైనా తిట్టాలి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకు ఏమన్నా పెట్టాలి, ముఖ్యమంత్రి అనేటోడు ప్రజలకు ఏమన్నా పెట్టాలి. కానీ మైక్ పట్టుకొని తిట్టుడు అంటే ముఖ్యమంత్రి అంటే తిట్టుడు తప్ప పెట్టేది ఏం లేదు. ఇది రాష్ట్ర ప్రజల దురదృష్టం. 2 సంవత్సరాలు భరించిండ్రు, ఇంకా 2 సంవత్సరాలు ఎట్లా భరించాలని ప్రజలకు ఆలోచిస్తూ ఉన్నారు. 100 ఏళ్ళు నేనే ఉంటా, టీఆర్ఎస్ పార్టీ ఉండనే ఉండదని మీరు కాదు. రాహుల్ గాంధీ జేజమ్మ దిగొచ్చినా ఉండేది బీఆర్ఎస్ఏ, కేసీఆరే మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే, అది గుర్తుపెట్టుకోండి. మా ప్రభుత్వం వస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీకి సమైక్యాంధ్రలో కిరణ్ కుమార్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మీరే చివరి ముఖ్యమంత్రి, అది గుర్తుపెట్టుకోండి. మేము మాట్లాడాలంటే చాలా మాట్లాడతాం. మేము ఏదైనా ప్రశ్నకు సమాధానం, ప్రశ్న టు ప్రశ్న. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలంటే 2 సంవత్సరాలు మీకు తెలంగాణ ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చిండ్రు. ఈ ప్రజలకు ఏం చేసిండ్రో చెప్పుండ్రి అడుగుతున్నాం. నీకు చిత్తశుద్ధి ఉంటే మీ మహబూబ్నగర్ జిల్లాకి ఏం చేసినావు, నిన్ను గెలిపించిన కొడంగల్కి ఏం చేసినావు, ఈ తెలంగాణ ప్రాంతానికి ఏం చేస్తున్నావు? 2 సంవత్సరాలలో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి. ఈ తెలంగాణ ప్రజలకు నేను ఇచ్చినటువంటి హామీ గిది, నేను చేసిన గిది, ఈ పని చేసిన, పక్కాగా ఈ పని చేసిన అని చూపించే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అంటున్నా నేను. ఇది లేదు, మీకు సబ్జెక్టు లేదు, సరుకు లేదు, చిల్లర మాటలు మాట్లాడాలి, చీప్ పాలిటిక్స్ చేయాలి, డైవర్ట్ పాలిటిక్స్ చేయాలి, పబ్బం గడుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మేము మీ ట్రాప్లో పడం. మేము రెచ్చగొట్టి 4 బూతులు మాట్లాడి ఏదో డైవర్ట్ పాలిటిక్స్ చేయాలనుకుంటున్నారు. డెఫినెట్గా మీరు ఇచ్చిన హామీల గురించి నిలదీస్తాం, మీరు ఆడుతున్న అబద్ధాల గురించి మాట్లాడతాం, మీరు చేస్తున్నటువంటి దందాల గురించి మాట్లాడతాం, మీరు వసూలు చేస్తున్న చందాల గురించి మాట్లాడతాం, మీరు తీసుకుంటున్న కమిషన్ల గురించి మాట్లాడతాం, మీరు ఇస్తున్న కాంట్రాక్ట్ల గురించి ప్రతి నిమిషం ప్రతి క్షణం కాంగ్రెస్ పార్టీని నిలదీస్తాం. మీ పార్టీ మీ జేజమ్మ దిగొచ్చిన కేసీఆర్ని ఏం చేయాలన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా మారుండ్రి. 2 సంవత్సరాలు గడిచిపోయింది ఈ ఇయర్తో, ఇంకా 5 రోజులు అయితే ఇయర్ ఎండింగ్ అవుతుంది, ఇంకా 2 సంవత్సరాలు. ఈ 2 ఏళ్ళైనా ప్రజలను ఒప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చేసుకోవాలి. విజ్ఞతతో ఉండండి. తిట్టుడు మొదలు పెడితే మాకంటే తిట్టుడు ఎవరు. మీరే ప్రాంతంలో పుట్టినరో, మేము తెలంగాణ ప్రాంతంలో పుట్టినాం. ఈ రాష్ట్రంలో బూతులు మాటలు ఎవరికి రావు అంటే పొరపాటే, అందరికీ వచ్చు. మాకు విజ్ఞత ఉంది. లేనోళ్ళు ఎట్లా మాడుతుండ్రో ప్రజలు చూస్తుండ్రు. ఇది గమనించుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.